ఎంజీరావు గారు, గత రాత్రి అమెరికా యుద్ధ విమానాలు నైజీరియాపై దాడి చేశాయి. ఈ దాడిలో ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ తీవ్రవాదులు హతమైనట్లుగా సమాచారం. ట్రంప్ చెబుతూ ఉన్నారు, ఇది క్రిస్మస్ గిఫ్ట్ క్రైస్తవులకు అని చెప్పేసి. ఎందుకు నైజీరియా పై అమెరికా దాడి చేసింది? ఎస్ అండి, ఇప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ క్రైస్తవులకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఇది అనుకుంటూ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ ట్రూత్ లో ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నేనున్నంత వరకు ఇస్లామిక్ ఛాందస్ ఉగ్రవాదాన్ని బతకనివ్వను అని ట్రంప్ ప్రకటించుకోవడం జరిగింది. ఆయన ఒక సంచలనమైన విషయం ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైమానిక దళ దాడులు నైజీరియాపై గత రాత్రి చేయడం జరిగింది. చాలా పెద్ద విషయం. ఏదో వెనిజులాపై దాడి, దానిపై దాడి, దీనిపై దాడి అంటాం. ట్రంప్ ఒక నెల క్రితం నైజీరియాకి ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు క్రైస్తవుల మీద, క్రిస్టియన్స్ మీద దాడుల్ని ఆపకపోతే నైజీరియాని గవర్నమెంట్ రిజైమ్ చేంజ్ చేసేస్తాను, నైజీరియాపై అటాక్ చేసేస్తాను అన్న ట్రంప్ ఇప్పుడు క్రైస్తవుల మీద ఆయన దాడులు ఆవగలేదు అని చెబుతూనే ఆ నైజీరియా మీద వైమానిక దాడులు నిర్వహించినట్టు ఆయన ప్రకటించారు. ఇందులో కొన్ని వందల మంది ఇసిల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ లెవాంత్ అంటే ఐఎస్ఐఎస్ఐ తీవ్రవాదుల్ని నేను సంహరించాను, ఇస్లామిక్ తీవ్రవాదులు నేను సంహరించడం జరిగింది. ఈ చనిపోయిన వాళ్ళకు కూడా క్రిస్మస్ గిఫ్టే, క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నా అనేది ప్రకటించడం జరిగింది. ఏదో ఉన్న క్రైస్తవులకి చెప్పడంతో పాటు చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళు ముక్తి పొందారు కాబట్టి నేను చెబుతున్నానని ఆయన తన ట్రూత్ సోషల్లో చెప్పడం జరిగింది. యుఎస్ మిలిటరీ ఆఫ్రికన్ కమాండ్ కూడా దీన్ని నిర్ధారించడం జరిగింది. ఈ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా ప్రభుత్వం కూడా దీన్ని నిర్ధారించడం జరిగింది. ఏ విధంగా ఆఫ్రికన్ కమాండ్ అనేది యుఎస్ మిలిటరీ కమాండ్ అండి. మొత్తం ఆఫ్రికాలో సెక్యూరిటీ, ఆఫ్రికాలో అమెరికా ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్, అలాంటి యాంటీ టెర్రరిజం ఇలాంటివి అన్ని చేస్తూ ఉంటది. ఈ ఆఫ్రికాలో అమెరికా మిలిటరీ కమాండ్ జిబౌటి, ఇది ఖతారు, జిబౌటి, అదేవిధంగా నైజీరియాకి దగ్గరలో ఉన్న నైగరు, గాబాన్ ఇలాంటి చోట్ల ఉన్నాయి. డజన్ల కొద్ది అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి అక్కడ నుంచి తన యొక్క F-35, F-22 ర్యాప్టర్లు అంటే 5th జనరేషన్ ఫైటర్స్ ద్వారా ఈ అటాక్ జరిగిందని తెలుస్తుంది. తర్వాత నైజీరియాకి దక్షిణంగా గల్ఫ్ ఆఫ్ గిని అని ఉంటుంది, సౌత్ అట్లాంటిక్ మహాసముద్రంలో. అక్కడ అమెరికా యొక్క నేవీ కూడా అక్కడ డిప్లాయ్ అయింది ఇంకా అత్యవసరాలకి. అక్కడ నుంచి కొన్ని మిసైల్స్, టొమహాక్ అనే ఒక మిసైల్స్ని వాళ్ళు ఎప్పుడు ప్రయోగిస్తూ ఉంటారు తీరం నుంచి, ఇరాక్ యుద్ధంలో వాడినవి. వాటిని అదేవిధంగా వైమానిక దళాల దాడులు, ఈ రెండు, ఇటు మిసైలు వైమానిక దాడులు రెండు ద్వారా సోకోటో అనే నైజీరియా అంటే నార్త్ వెస్టర్న్ వాయువ్య నైజీరియా ప్రావిన్స్ మీద ఇస్లామిక్ పాపులేషన్ ఎక్కువగా ఉండే బోకో హారం అనే తీవ్రవాద వర్గం అనమాట. వీళ్ళు ఐఎస్ఐతో లింక్ పట్టున్నారు. బోకో హారం యాక్చువల్గా చెప్పాలంటే ఈ బోకో హారం అనే తీవ్రవాద సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాలు వీటి మీద దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇంకెంతమంది చనిపోయారనే తెలియడం లేదు, కానీ సివిలియన్స్ ఎంతమంది చనిపోయారు ఈ దాడిలో, తర్వాత ఎంతమంది ఐఎస్ఐఎస్ఐ తీవ్రవాదులు చనిపోయారనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. కానీ చనిపోయింది మాత్రం వాస్తవం. దీన్ని ఆల్ జజీరా న్యూస్ ఏజెన్సీ, అదేవిధంగా అమెరికన్ డిఫెన్స్, పెంటగాన్ అన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది ట్రంప్తో పాటు. మరి ఎందుకు జరిగింది ఈ వైమానిక దాడి? అసలు ట్రంప్ ముఖ్య ఉద్దేశం ఏంటి? నిజంగా ఇస్లామిక్ తీవ్రవాదులు గురి పెట్టడం జరిగిందా, లేకపోతే ఆయన ఉద్దేశం ఏదైనా ఉందా నైజీరియా అని చెప్పాలంటే, ముఖ్యంగా నైజీరియా అనేది చాలా చాలా ప్రముఖమైన దేశం అండి. నైజీరియా కూడా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నదే నైజీరియా. అతిపెద్ద పాపులస్ కంట్రీ, 23 కోట్ల మంది జనాభా ఉంటారు. ఆఫ్రికాలో అతిపెద్ద పాపులేషన్ ఉంది. ప్రపంచంలోని 8వ అతిపెద్ద పాపులేషన్ ఉన్న దేశం అనమాట నైజీరియా. దాంతోపాటు ఇక్కడ ఈ నైజీరియా అనేది ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఏంటంటే సెక్యులర్ రాజ్యాంగం ఉంటుందండి. ఎందుకంటే నైజీరియా ఒక విశిష్టత ఏంటంటే, భారతదేశం లాగానే నైజీరియాలో కూడా 500 లాంగ్వేజ్లు ఉంటాయండి. 250 వరకు ఎత్నిక్ జాతులు ఉంటాయన్నమాట. అంటే వైవిధ్య భరితంగా ఉంటుంది. ఇందులో మతాల పరంగా చూస్తే 50% క్రిస్టియన్స్, 50% ముస్లిమ్స్ ఉంటారు. ముఖ్యంగా ముస్లిమ్స్ నార్థన్ పార్ట్లో, ఆఫ్రికా మిగిలిన కంట్రీల దగ్గరలో, క్రిస్టియన్స్ ఏంటంటే సదర్న్ పార్ట్లో ఉంటారు. ఇది కూడా కలోనియల్ కంట్రీ. బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ ఫ్రెంచ్, వీళ్ళందరూ ఏలడం వల్ల అక్కడ ఇటు రావడం జరిగింది. ఇస్లామిక్ మధ్యయుగంలో ఉంది. తర్వాత క్రిస్టియన్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది, ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాలు, ముఖ్యంగా వ్యవసాయ దేశం. బట్ నైజీరియా ఏంటంటే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆఫ్రికన్ యూనియన్లోని 53 దేశాల్లో 4th ఫ్రంట్లో ఉంటుంది. మరి ఇలాంటి దేశం మీద ఆధిపత్యం కోసమే ట్రంప్ చేశారు అమెరికా అంటే అది వాస్తవమే.
ఎందుకంటే ఆఫ్రికాలో చైనా యొక్క ఆధిపత్యం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, మొత్తం పెట్టుబడులు ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రాజకీయ ప్రాబల్యం ఏంటి, దీన్ని తగ్గించాలా ట్రంప్ అంటే ఎస్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే నైజీరియా అనేది ఒపెక్ అంటారు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ గ్రూప్లో నైజీరియా ఒక్కటి. ప్రపంచంలో ఆయిల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో నైజీరియా ఒకటి ఉంటుంది. వ్యవసాయ ప్రధాన దేశం నైజీరియా. కూడా పాపులేషన్ అనేది యంగెస్ట్ పాపులేషన్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎక్కువ భవిష్యత్తు సూపర్ పవర్లో నైజీరియా అవ్వబోతుంది. ఆఫ్రికన్ యూనియన్లో పెద్ద దేశం కూడా. మరి దాన్నే కొడితే ఆఫ్రికాలో మిగిలిన దేశాలు మాట్లాడవు. తర్వాత ఆయిల్ ఒపెక్, అటు వెనిజులా మీద ఎలాగో, ఈ వెస్ట్ ఏషియాలో ఎలాగో గల్ఫ్ తీరంలో నైజీరియాని కూడా కొడితే ఆయిల్ అనేది అమెరికా ఆధిపత్యంలో ఉంటుంది. చూసారా, అంటే ఆఫ్రికాలో ఎన్నో సివిల్ వార్లు జరుగుతున్నాయి. ఇప్పుడు లిబియాలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మధ్య జరుగుతున్నాయి. ఎన్నో డజన్ కొద్ది దేశాల్లో తిరుగుబాట్లు జరుగుతున్నాయి, సివిల్ వార్లు జరుగుతున్నాయి. మరి ట్రంప్కి నైజీరియా ఒక్కటే దొరికిందా అంటే ట్రంప్ ఉద్దేశం ఏంటంటే కేవలం క్రిస్టియన్స్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, తన దేశంలో క్రిస్టియన్ మత, ఎందుకంటే అది ఒక జాతీయవాద పార్టీ, రిపబ్లికన్ పార్టీ, అది ఒక్కటే ప్రధాన కారణం కాదు, అమెరికా ఆధిపత్యం కూడా ఒక అతిపెద్ద కారణం అనేది నైజీరియా యొక్క పరిస్థితిని బట్టి చెప్పుకోవచ్చు. మరి ఇక దాడులు ఆపేస్తారంటే ఇప్పుడు నైజీరియన్ ప్రెసిడెంట్ టిన్బు కూడా ఈయనకి ట్రంప్కి భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా అంతగా మాట్లాడలేదు. ఎందుకంటే నిన్న దాడి జరిగితే ఈ దాడి ట్రంప్ ఏమని చెప్తున్నారంటే నైజీరియా అధికారులు రిక్వెస్ట్ చేస్తేనే నేను ఈ దాడి చేశాను ఐఎస్ఐ తీవ్రవాదుల మీద అని ట్రంప్ చెప్తున్నారు. కానీ నైజీరియా ఏం చెప్తుంది, మేము పార్ట్నర్స్తో అందరితోనూ తీవ్రవాదాన్ని అడ్డుకోవడానికి మేము కోఆపరేట్ చేస్తున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ను మేము ఈ వైమానిక దాడులు చేయమని రిక్వెస్ట్ చేసినట్టు ఈ యొక్క నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా రిలీజ్ చేసిన, ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ యొక్క ముఖ్య పత్రంలో మాత్రం ఎక్కడ లేదు. మనం చదివితే ప్రతి ఓడి తెలుస్తుంది. కానీ ఇక్కడ నైజీరియా ఏం చెప్తుందంటే మాకు ఇస్లామిక్ తీవ్రవాదులే కాదు, మేము తీవ్రవాదాన్ని మతపరంగా మేము చూడడంలా, మా దేశంలో ఉన్న ఐఎస్ఐ తీవ్రవాదులు బోకో హారం కానీ వాళ్ళు ఎవరిని చంపుతున్నారంటే కేవలం క్రిస్టియన్స్ మీద అటాక్ చేయడం లేదు, వాళ్ళు ముస్లిమ్స్ను కూడా చంపుతున్నారు. 2025లో 12,000 మంది ఈ దాడులకు, వైలెన్స్కి గురై చనిపోవడం జరిగింది నైజీరియాలో. ఇందులో సగం దాకా ముస్లిమ్స్ ఉన్నారు, సగం దాకా క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి క్రిస్టియన్స్ని పర్సిక్యూట్ చేయడానికి, క్రిస్టియన్స్ని చంపడానికి మాత్రం ఇస్లామిక్ తీవ్రవాదులు ఏం చేయడం లేదు. తీవ్రవాదులు తీవ్రవాదులే, అందువల్ల తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలి, ఇది మతపరంగా మా దేశంలో ఎటువంటిది లేదు అని నైజీరియా నొక్కి ఒక్కాడించని చెప్తుంది. అంతే ట్రంప్ తప్పు చేశారు, ట్రంప్ ముఖ్య ఉద్దేశం అనేది నైజీరియాలో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ట్రంప్ వైమానిక దాడులు అనేవి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, కాబట్టి ఆయన ఉల్లంఘన అని అందరూ ఏలెత్తి పొడుతారనే ఆయన ఏం చెప్తున్నాడు, నైజీరియా అధికారులు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అటాక్ చేశానని నైజీరియా మీద. ఏది ఏమైనప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఆధిపత్యాన్ని మళ్ళా ప్రపంచం మీద పునరుద్ధరించాలి, చైనాని అడ్డుకోవాలి, రష్యా యొక్క పాత్రను ఆఫ్రికాలో తగ్గించాలి. ఆఫ్రికా అనేది రీసోర్స్, డార్క్ కాంటినెంట్, ఇంకా చీకటి ఖండం, ఇంకా రీసోర్సెస్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఎక్కువ రీసోర్సెస్ ఉన్న కాంటినెంట్ ఏదంటే ఖండం ఆఫ్రికా. ఆఫ్రికా మీద ఆధిపత్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా మళ్ళీ నెంబర్ 1 కంట్రీ చేయాలి అనుకుంటే ఇప్పుడు నైజీరియా మీద ఆయన దృష్టి పెట్టాడు. అదే అక్కడ వెనిజులా మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అంటే ఆయిల్, రీసోర్సెస్, ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం. అమెరికా రీసెంట్గా రిలీజ్ చేసిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ప్రకారం ఇది జరుగుతుంది, ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది. అందుకని క్రిస్టియానిటీ ఇది కాదు అనేది మనకు ఇక్కడ నైజీరియా దాడులు బట్టే తెలుస్తుంది. నైజీరియా మరి దాడులు ఆపేస్తారు అంటే ట్రంప్ ఇంకా దాడులు చేస్తూనే ఉంటాడు నైజీరియా దారికి వచ్చేంతవరకు అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది.